ఈ మంగళవారం అక్టోబర్ 1 రోజు ఇరాన్ ఇజ్రాయెల్ పైన దాదాపు 180 మిజైల్స్ను డ్రాప్ చేసింది. ఈ మిజైల్స్లో సూపర్ సోనిక్ అండ్ హైపర్ సోనిక్ మిజైల్స్ కూడా ఉన్నాయి అంటున్నారు. ఇరాన్ యొక్క ఇలైట్ యూనిట్ అయిన ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్ కార్ప్స్ తాము డ్రాప్ చేసిన 180 మిజైల్స్లో దాదాపు 160 మిజైల్స్ టార్గెట్స్ను హిట్ అయ్యాయి, సక్సెస్ఫుల్గా హిట్ అయ్యాయి అని క్లెయిమ్ చేస్తోంది. ఇజ్రాయెల్ ఏమంటోంది అంటే ఇరాన్ డ్రాప్ చేసిన 90% మిజైల్స్ను మేము ఇంటర్సెప్ట్ చేశాము, గాల్లోనే ధ్వంసం చేశాము అని ఇజ్రాయెల్ క్లెయిమ్ చేస్తోంది. ఈ డిబేట్ను పక్కన పెడితే ఇరాన్ దగ్గరున్న అన్ని మిజైల్స్లో ఫతే-1 అండ్ ఫతే-2 అనబడే ఈ 2 హైపర్సోనిక్ మిజైల్స్ చాలా డేంజరస్ అంటున్నారు. దీన్ని చూసుకునే ఇరాన్ ఇజ్రాయెల్ అండ్ అమెరికాకు ఛాలెంజ్ చేయగలుగుతోంది అంటున్నారు. యాక్చువల్లీ అక్టోబర్ 1 అటాక్లో ఇరాన్ మిజైల్స్లో కొన్ని మిజైల్స్ ఐరన్ డోమ్ను తప్పించుకొని మొసాద్ హెడ్ క్వార్టర్స్ బయట హిట్ అయ్యాయి. కొన్ని ఇజ్రాయెల్ యొక్క నివాటమ్ ఎయిర్ బేస్లో హిట్ అయ్యాయి. ఎలాన్ మాల్లో ఆర్టెల్ నాట్ ఎయిర్ బేస్ పైన కూడా దాడి చేశాయి. ఈ దాడుల్లో నివాటన్ ఎయిర్ బేస్లో పార్క్ అయి ఉన్న 20 F-35 ఎయిర్ క్రాఫ్ట్ ధ్వంసమయ్యాయి అంటున్నారు. ఇరాన్ ఈ ఆపరేషన్ను ఆపరేషన్ ట్రూ ప్రామిస్ 2 అని పేరు పెట్టి ఈ ఆపరేషన్ సక్సెస్ అయింది అని సంబరాలు చేసుకుంటోంది. నిన్న ఇరాన్ సుప్రీం అలీ ఖమేనీ గారు ఫ్రైడే సర్మన్లో లక్షల్లో ప్రజల ముందు చేతిలో AK-47 గన్ పెట్టుకొని ప్రపంచ పటంలో ఇజ్రాయెల్ అనే దేశం లేకుండా చేస్తాను అని ఓపెన్గా వార్నింగ్ కూడా ఇచ్చారు. మిడిల్ ఈస్ట్లో ప్రస్తుతం సౌదీ అరేబియా కంటే ఇస్లామిక్ దేశాల్లో సౌదీ కంటే పవర్ఫుల్ దేశం మేమే అని ఇరాన్ నిరూపించుకుంటోంది. దీన్ని ఒప్పుకోవాలి. ఇప్పటి వరకు ఏ ఒక్క ఇస్లామిక్ దేశం ఇలా హైపర్సోనిక్ మిజైల్స్ లేదా క్రూజ్ మిజైల్స్ ద్వారా ఇజ్రాయెల్ పైన డైరెక్ట్గా అటాక్ చేయలేదు. అటాక్ చేసి వార్నింగ్ వంటివి ఇవ్వలేదు. వార్నింగ్ ఇవ్వడం వరకు ఓకే, బట్ ఇజ్రాయెల్ దీనికి ప్రతిదాడి ఇవ్వబోతోంది. అది ఎలా ఉండబోతోంది అనేది చూడాలి. నిన్న ఇజ్రాయెల్ కొత్త హెజ్బుల్లా చీఫ్ అయిన హాషెమ్ సఫీదీన్ను చంపేశారు. హాసన్ నజ్రుల్లా తర్వాత ఇరాన్కు చాలా కావాల్సిన వ్యక్తి. ఇతన్ని అక్టోబర్ 2 రోజు హెజ్బుల్లా చీఫ్గా నియమించారు. 2 రోజులు గడవక ముందే చంపేశారు. ఈయన కొడుకు 2020లో అమెరికా చేతిలో హత్య కాబడిన ఖాసెం సులేమానీ కూతురైన జైనాబ్ను పెళ్లి చేసుకున్నారు. నిన్న చనిపోయిన హషీమ్ సఫీద్దీన్ సుప్రీం అలీ ఖమీనీకు రిలేటివ్ అవుతారు. సో మేబీ ఇజ్రాయెల్ ఇరాన్ యొక్క న్యూక్లియర్ ప్లాంట్ను, ఆయిల్ ప్లాంట్స్ను లేదా బ్యాలిస్టిక్ మిజైల్స్ను తయారు చేసే ఫ్యాక్టరీస్ను ధ్వంసం చేయొచ్చు అంటున్నారు. సో ఇరాన్ దగ్గరున్న ఫతే-1, ఫతే-2 హైపర్సోనిక్ మిజైల్స్ను ఎందుకని రాక్షసి మిజైల్స్ అని అంటున్నారు అనేది యానిమేషన్స్ అండ్ మ్యాప్స్ ద్వారా ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఇటువంటి కాంటెంట్ కోసం దయచేసి వీడియోను లైక్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ఎప్పటిలాగే బేసిక్స్ నుండి స్టార్ట్ చేస్తా. ఇది ఇజ్రాయెల్ నుండి దాదాపు 2000 కిలోమీటర్ల దూరంలో ఇరాన్ ఉంటుంది. ఇజ్రాయెల్ పైన మిజైల్స్తో దాడి చేయాలి అంటే 4 లేయర్ సెక్యూరిటీ సిస్టమ్ను దాటిన తర్వాతే దాడి చేయగలరు. ఫస్ట్ లేయర్ పేరు ARROW-3. ఇది యాంటీ బ్యాలిస్టిక్ మిజైల్ ఇంటర్సెప్టర్. అంటే ఏదైనా మిజైల్ ఇజ్రాయెల్ వైపు వస్తుంటే ఆ మిజైల్ 2400 కిలోమీటర్ల దూరంలో ఉన్నా కూడా ఇది దాన్ని ఇంటర్సెప్ట్ చేసి గాల్లోనే శత్రువు యొక్క మిజైల్ను ధ్వంసం చేస్తుంది అన్నమాట. ఒకవేళ ఫస్ట్ లేయర్ ARROW-3 ఫెయిల్ అయితే సెకండ్ లేయర్ ARROW-2 ఉంటుంది. ARROW-2 కూడా మిజైల్ ఇంటర్సెప్టరే. ఇది కూడా ఫెయిల్ అయితే 3వ లేయర్లో డేవిడ్ స్లింగ్ అనే ఇంకొక ఇంటర్సెప్టర్ ఉంటుందండి. డేవిడ్ స్లింగ్ కూడా ఫెయిల్ అయితే ఆఖరికి ఐరన్ డోమ్ మిజైల్ సిస్టమ్ ఉంటుంది. ఈ ఐరన్ డోమ్ నుండి తప్పించుకోవడం చాలా కష్టం. శత్రువు యొక్క మిజైల్ ఇజ్రాయెల్ మీద పడకుండా ఉండడానికి ఈ 4 లేయర్స్ పనిచేస్తూ ఉంటాయి. 24/7 పనిచేస్తూ ఉంటాయి. అయితే ఈ 4 లేయర్స్లో ఉన్న ఇంటర్సెప్టర్స్ తమ వైపు వచ్చిన అన్ని మిజైల్స్ను ఆపవు. ఏదైనా మిజైల్ మనుషుల మీద పడబోతోంది అని తెలిసినా లేదా ఏదైనా ప్రాపర్టీ మీద, ఎయిర్ బేస్ మీద, మిలిటరీ బేసెస్ మీద ఇలాంటి వాటిపైన ఒక మిజైల్ పడబోతోంది అని తెలిస్తేనే ఇవి రియాక్ట్ అవుతాయి. ఉదాహరణకు ఒక మిజైల్ ఇజ్రాయెల్లో ఉన్న ఎడారి వైపు వెళ్తూ ఉంటే ఇవి అటువంటి మిజైల్స్ను గాల్లో ధ్వంసం చేయవు, దాన్ని ఆపవు. ఈ ఇంటర్సెప్టర్స్ ఎలా పనిచేస్తాయి అంటే టెక్నికల్గా కాకుండా సింపుల్గా చెప్తా. ఒక మిజైల్ ఇజ్రాయెల్ వైపు వస్తోంది. మొదటగా ఐరన్ డోమ్ లేదా ARROW లేదా డేవిడ్ స్లింగ్ ఈ మిజైల్ యొక్క రూట్ను ట్రాక్ చేస్తాయి, అంటే దారిని ట్రాక్ చేస్తాయి. మిజైల్ లేదా రాకెట్స్ స్ట్రైట్గా రావు, ఇలా ప్రొజెక్టైల్ షేప్లో వస్తాయి. ఈ ప్రొజెక్టైల్నే మిజైల్ యొక్క దారి అంటారు. ఈ ప్రొజెక్టైల్ని ఐరన్ డోమ్లో ఉన్న ఇంటర్సెప్టర్ డిటెక్ట్ చేసి ఒకవేళ ఈ మిజైల్ సివిలియన్స్ వైపు రాబోతోంది అని గ్రహించి వెంటనే తామీర్ అనబడే ఇంటర్సెప్టింగ్ మిజైల్స్ను ఇన్కమింగ్ ప్రొజెక్టైల్ వైపు పంపి గాల్లోనే ఎనిమీ మిజైల్స్ను ధ్వంసం చేస్తుంది. ఇక్కడ క్రూజ్ మిజైల్స్లో డిఫరెంట్ వెరైటీస్ ఉంటాయి. సబ్ సోనిక్ అని, సూపర్ సోనిక్ అని, హైపర్సోనిక్ మిజైల్స్ అని ఇలా డిఫరెంట్ వెరైటీస్ ఉంటాయి. సబ్ సోనిక్ మిజైల్స్ అనేవి 1200 km/h స్పీడ్లో వెళ్తాయి. సూపర్ సోనిక్ మిజైల్స్ అనేవి 2400 km/h స్పీడ్లో వెళ్తాయి. ఈ 2 మిజైల్స్ ఇలా పారాబోలిక్ షేప్లో
ప్రొజెక్టైల్ ఆకారంలో వెళ్తాయి కాబట్టి ఐరన్ డోమ్ దీన్ని ఈజీగా ధ్వంసం చేస్తుంది. దీన్ని ట్రాక్ చేయడానికి ఐరన్ డోమ్కి చాలా సమయం దొరుకుతుంది, ఎందుకంటే ఇవి పారాబోలిక్ షేప్లో వెళ్తాయి కాబట్టి, అండ్ ఇవి కొంచెం స్లోగా వెళ్తాయి. ఇక్కడ నుండి జాగ్రత్తగా చూడండి. ఇప్పటి వరకు ఇరాన్ ప్రాక్సీ గ్రూప్స్ అయిన హమాస్, హెజ్బుల్లా ఇజ్రాయెల్ పైన సబ్ సోనిక్, సూపర్ సోనిక్ లేదా మామూలు రాకెట్స్తోనే దాడులు చేశాయి. ఇక్కడ ఇరాన్ ఇచ్చిన ట్విస్ట్ ఏంటి అంటే అక్టోబర్ 1 రోజు ఇరాన్ సూపర్ సోనిక్, సబ్ సోనిక్ మిజైల్స్తో పాటు ఫతే-1, ఫతే-2 అనబడే హైపర్ సోనిక్ మిజైల్స్ను కూడా ఫైర్ చేసింది. ఇరాన్ మీడియా ప్రకారం ఈ ఫతే-1 అండ్ 2 మిజైల్స్ ఇజ్రాయెల్లో మ్యాక్సిమం డ్యామేజ్ను కల్పించాయి అంటున్నారు. ఇరాన్ యొక్క IRGC ప్రకారం ఇజ్రాయెల్ యొక్క 4 లేయర్ సెక్యూరిటీ కానీ, ఐరన్ డోమ్ కానీ, డేవిడ్ స్లింగ్ కానీ ఎవరు వచ్చినా ఈ హైపర్ సోనిక్ మిజైల్స్ను ఇంటర్సెప్ట్ చేయలేరు, గాల్లోనే ధ్వంసం చేయలేరు అని ఛాలెంజ్ చేస్తున్నారు. ఈ హైపర్ సోనిక్ మిజైల్స్ మ్యాక్ 5 స్పీడ్లో వెళ్తాయి, అంటే దాదాపు 6 నుండి 10,000 km/h స్పీడ్లో వెళ్తాయి. ఈ హైపర్ సోనిక్ మిజైల్స్ అనేవి ఖిలాడీ మిజైల్స్. ఇవి ప్రొజెక్టైల్ షేప్లో, పారాబోలిక్ షేప్లో వెళ్ళవు. ఈ హైపర్ సోనిక్ మిజైల్స్లో 2 మెయిన్ పార్ట్స్ ఉంటాయి. ఒకటి బూస్టర్, 2 వార్ హెడ్. ఈ బూస్టర్ సర్టన్ హైట్ వరకు మిజైల్ను తీసుకువెళ్ళి వార్ హెడ్తో డిటాచ్ అవుతుంది. ఆ తర్వాత ఈ వార్ హెడ్ 3 నుండి 12 వార్ హెడ్స్ లాగా సపరేట్ అవుతాయి. ఈ వార్ హెడ్స్ అనేవి ప్రొజెక్టైల్ ఆకారంలో వెళ్ళవు. ఈ ఇమేజ్ ఒకసారి చూడండి. ఇవి లో ట్రాజెక్టరీలో ఫాస్ట్గా వెళ్తున్నాయి. ఇంతకు ముందు మనం డిస్కస్ చేసినట్లు ఐరన్ డోమ్ లేదా యారో లేదా డేవిడ్ స్లింగ్ వంటి మిజైల్ డిఫెన్స్ సిస్టమ్ ప్రొజెక్టైల్ పాత్ను మాత్రమే ట్రాక్ చేస్తాయి. ఇక్కడ హైపర్సోనిక్ మిజైల్ ప్రొజెక్టైల్ పాత్లో వెళ్ళవు. ఇవి యాంటీ మిజైల్ను ఫూల్ చేస్తాయి, అండ్ దీని యొక్క స్పీడ్ మ్యాక్ 5లో చాలా ఫాస్ట్గా ఉంటుంది. కాబట్టి ఈ మిజైల్ను ఇంటర్సెప్ట్ చేయడానికి ఐరన్ డోమ్ దగ్గర చాలా అంటే చాలా తక్కువ సమయం ఉంటుంది. అండ్ ఈ ఒక్క హైపర్సోనిక్ మిజైల్ యొక్క విలువ ఇండియన్ రూపీస్లో 328 crores. ఒక్క మిజైల్ మాత్రమే చెప్తున్నా. మామూలుగా చిన్న చిన్న మిజైల్, సబ్ సోనిక్, సూపర్ సోనిక్ మిజైల్స్ యొక్క ధర 1 నుండి 8 కోట్లు ఉంటుంది. కానీ హైపర్సోనిక్ మిజైల్స్ అనేవి చాలా కాస్ట్లీ, అందుకే ఇది చాలా ఎఫెక్టివ్. ఇరాన్ ధైర్యం ఏంటి అంటే తమ దగ్గర హైపర్సోనిక్ మిజైల్స్ ఉన్నాయనే ఇరాన్ ధైర్యంగా ఉంది. ఈ మిజైల్స్ ఇరాన్ దగ్గర వేలల్లో ఉన్నాయి అంటున్నారు. ఇందులో ఎంత నిజం ఉందో మనకు తెలియదు. ఇంకొక పక్క ఇజ్రాయెల్ దగ్గర కూడా హైపర్సోనిక్ మిజైల్స్ ఉన్నాయి. ఇరాన్ దగ్గర ఇజ్రాయెల్ వంటి సోఫిస్టికేటెడ్ మిజైల్ ఇంటర్సెప్టింగ్ సిస్టమ్ లేదు కాబట్టి ఇరాన్కు కలిగే నష్టం చాలా ఎక్కువ. అమెరికన్ ఎక్స్పర్ట్స్ ప్రకారం ఈ ఫతే-1 అండ్ ఫతే-2 అనేవి హైపర్సోనిక్ మిజైల్స్ కావు అంటున్నారు. అయితే ఇరాన్ను లైట్గా తీసుకుంటే ఇజ్రాయెల్కు ప్రమాదమే, ఎందుకంటే ఇరాన్ దగ్గర డబ్బులు ఉన్నాయి. ఇరాన్ హైపర్సోనిక్ మిజైల్స్ను తయారు చేయలేకపోయినా నార్త్ కొరియా నుండో లేదా చైనా నుండి కొంటుంది. నార్త్ కొరియా దగ్గర ఆల్రెడీ హైపర్సోనిక్ మిజైల్స్ ఉన్నాయి. ఎక్స్పర్ట్స్ ప్రకారం ఈ హైపర్సోనిక్ మిజైల్స్ను ఆపడం ఏ ఒక్క ఇంటర్సెప్టర్ వల్ల కూడా కాదు అంటున్నారు. కావాలంటే ఈ టైమ్స్ ఆఫ్ ఇజ్రాయెల్ పోస్ట్ చూడండి. ఇక్కడ వీళ్ళు కూడా హైపర్సోనిక్ మిజైల్స్ను ఇంటర్సెప్ట్ చేయలేము అంటున్నారు. ఇక్కడ కొన్ని టీవీ ఛానల్స్ అండ్ మనోళ్ళలో కొంతమంది ఏమని కామెంట్ చేస్తున్నారు అంటే రష్యా ఇరాన్కు సపోర్ట్ చేస్తోంది, మనం కూడా ఇరాన్నే సపోర్ట్ చేయాలి అంటున్నారు. జియో పాలిటిక్స్లో శాశ్వత మిత్రుడు, శాశ్వత శత్రువులు అనేవారు ఉండరు. రష్యా తమ దేశ హితం కోసం ఇలా చేస్తోంది. ఇక్కడ మిడిల్ ఈస్ట్ పాలిటిక్స్ అర్థం చేసుకోవాలి. మిడిల్ ఈస్ట్లో 2 పవర్స్ ఉన్నాయి. ఒకటి సున్నీ ముస్లిం యొక్క సౌదీ అరేబియా, 2 షియా ముస్లిమ్స్ యొక్క ఇరాన్. ఈ 2 పవర్స్ ఇస్లామిక్ దేశాలకు పెద్దన్న పోస్ట్లో ఉండాలి అని తాపత్రయపడుతున్నాయి. సౌదీకు అమెరికా, ఇజ్రాయెల్ సపోర్ట్ చేస్తోంది. ఒకసారి ఎక్స్ ప్లాట్ఫామ్లో ఇరాన్ మిలిటరీ చేసిన ఈ పోస్ట్ చూడండి. మేము మెక్డానల్డ్స్ కోసం F-16 యుద్ధ విమానాల కోసం అమ్ముడు పోము అని రాసింది. ఇక్కడ ఇరాన్ ఇండైరెక్ట్గా సౌదీని ఎక్కరిస్తోంది. మీరు పాలస్తీనాకు మొండు చేయి చూపించి మ్యాక్డానల్డ్స్ అండ్ F-16 ఎయిర్ క్రాఫ్ట్స్ కోసం అమెరికాతో చేతులు కలిపారు అని సౌదీ అరేబియాను ఇరాన్ గేలీ చేస్తోంది. మేము మీలాగా కాదు, మేము అమెరికాకు అమ్ముడు పోము, ఇజ్రాయెల్కు అమ్ముడు పోము, మేము పాలస్తీనా ప్రజలకు సపోర్ట్ చేస్తున్నాము అని ఇరాన్ చెబుతోంది. 1948 నుండి 1979 వరకు ఇరాన్ ఇజ్రాయెల్తో జిగ్రీ దోస్తీలాగా ఉండేది. సౌదీ అరేబియా మరియు ఈజిప్ట్ ఆధ్వర్యంలోని అరబ్ సున్నీ దేశాలన్నీ, ముస్లిం దేశాలన్నీ ఇజ్రాయెల్కు వ్యతిరేకంగా యుద్ధాలు చేస్తూ ఉంటే ఇరాన్ మాత్రం ఇజ్రాయెల్తో దోస్తీ చేసేది. ఇరాన్ ఇరాక్ యుద్ధంలో ఇజ్రాయెల్ ఇరాన్కు హెల్ప్ చేసింది అన్న విషయం మీకు తెలుసా? వెళ్ళి ఎక్కడైనా రీసెర్చ్ చేసుకోండి. ఇప్పుడు సౌదీ అరేబియా, UAE, కువైట్ వంటి మిగతా అరబ్ దేశాలు ఇజ్రాయెల్కు సపోర్ట్ చేస్తున్నాయి. ఇజ్రాయెల్తో మంచి సంబంధాలు పెట్టుకుంటున్నాయి. ఇది ఇరాన్కు ఇష్టం లేదు, అందుకే ఇరాన్ రివర్స్ అయింది. యాక్చువల్లీ సౌదీ అరేబియా గొప్ప లేదా ఇరాన్ గొప్ప అనే కోల్డ్ వార్ మిడిల్ ఈస్ట్లో జరుగుతోంది. పవర్ను బ్యాలెన్స్ చేయడానికి రష్యా ఇరాన్ వైపు ఉంది. మిడిల్ ఈస్ట్ స్టెబుల్గా ఉండాలి అంటే సౌదీ వైపే పవర్ మొత్తం ఉండకూడదు. సౌదీ వైపే ఇజ్రాయెల్, సౌదీ వైపే అమెరికా ఉంటే
ఒకవైపు డౌన్ అవుతుంది కాబట్టి ఇరాన్ వైపు కూడా బలం ఉండాలి అని రష్యా తన వృత్తి ధర్మాన్ని పాటిస్తోంది. రష్యా ఇరాన్ వైపు ఉంది అని ఇండియా కూడా ఇరాన్కే సపోర్ట్ చేయాలి అని లేదు. ఇండియా న్యూట్రల్గా ఉంటుంది. ఇండియాకు ఇజ్రాయెల్ కావాలి, అమెరికాతో స్నేహం కావాలి, అట్ ద సేమ్ టైం ఇరాన్తో కూడా భారత్ మంచి సంబంధాలు పెట్టుకుంది. కంక్లూజన్ ఏంటి అంటే ప్రస్తుత పరిణామాలు చూస్తుంటే ఇరాన్ సౌదీను బీట్ చేసి ఇస్లామిక్ సూపర్ పవర్ అయ్యే దిశలో వెళ్తోంది. ఇజ్రాయెల్ ప్రతిదాడిని బట్టి ఇరాన్ యొక్క స్టేటస్ ఏంటో తెలుస్తుంది. హైపర్సోనిక్ మిజైల్ పనిచేస్తాయా, లేదా ఇజ్రాయెల్ యొక్క ఇంటెలిజెన్స్ మరియు ఇజ్రాయెల్ యొక్క టెక్నాలజీ పనిచేస్తుందా అనేది ఇంకొన్ని రోజుల్లో తెలుస్తుంది. కాంటెంట్ నచ్చితే వీడియోను లైక్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి అందరికీ షేర్ చేయండి. జై హింద్.